అన్నా ఆ లక్ష్మారెడ్డి గారు నీ మీద అటాక్ చేసినాడు కదా, నా కొడుకుని ఆడిన నరికి తోటలో పాతైపోయావన్నా. గబ్బు నాయాలు అల్లుం దెబ్బకు ఎనికి దొరుకునే ఉరికినాడు రా అన్నా. ఆడిని చూద్దన్నా. అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాడా? పెళ్లి గాంగని అమ్మిని అత్తగారింటికి పంపడము, ఆ లక్ష్మారెడ్డి గాని పైకి పంపడము ఒకే తూరి జరగల్లా. నువ్వు వెంటబడి బయలుదేరా. అట్టాగే అన్నా. 2 నెలల నుంచి సీమగాలి తగలక పిచ్చెక్కిపోతాండ. అది వెంటనే వస్తాడా? ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే, అదే ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే మన మాయాబజార్ నాటకం అంతా బయటపడిపోతుంది. ఏమండో శాస్త్రి గారు, నిండా మునిగాక చలికి గాని యుద్ధంలో దిగాక భయం గాని పడకూడదు. అయినా మంది ఏమన్నా బొబ్బిలి వంశమా యుద్ధం చేయడానికి? పైగా వచ్చేవాడు నరరూప రాక్షసుడు. వాడికి కత్తెత్తాడంటే తలకాయకి సొరకాయకి తేడా కూడా తెలియదు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు. వాడికి కండబలం ఉంటే మనకి బుద్ధి బలం ఉంది. మెదడు ఉపయోగించండి. ఎంత పెద్ద పులైనా బయట ఉంటేనే ప్రమాదం, బోన్లో ఉంటే మందే విజయం. నా జన్మభూమి భూమి భూమి నారాయణ సీమా సీమా సీమా. ఎవరు మీరు? నీ పేరేంటి? దోమల మంది చల్లటానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం కాదు, నాకు తెలుసు మీరు పోలీసు వాళ్ళు. తెలిసాడు. మీరు నా కాడికి ఎందుకు వచ్చారు సార్? నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు. దేనికి? హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్ లో ఒకటి నాన్ వెజిటేరియన్ నరికేసినందుకు. అందుకా? నువ్వు తప్పించుకోలేవు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అందరూ వచ్చారు రా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించి 3 సింహాలైతే కనిపించిన 4వ సింహరా ఈ పోలీస్. నేను ఒకసారి వాళ్ళని చూడాలనే. నీలాంటి ఆకు ఫ్యాషనిస్ట్ వాళ్ళు చూడరు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. ఏంటిది? మీ దగ్గర బేడీలు లేవా? ఉన్నాయమ్మా. మొన్న నీలాంటి కేడీలు వచ్చి పోలీస్ స్టేషన్ లో బేడీలు తీసుకెళ్ళిపోయా. దొంగలు మరీ చీప్ గా తయారైపోతున్నారు ఈ మధ్య. పోయా, మీరు మాటి మాటి కొడుతున్నారు. ఏంటి మాటి కొడతావా? దొంగ గురించి చీప్ గా మాడతారా నీ అయ్యా? కళ్ళకు గంతలు ఎందుకు సార్? పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ సేఫ్టీ కోసం ఆయన. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఆ గొంతులు గుర్తుపట్టడానికి కాదు నేను ఎక్కడ అరెస్ట్ చేసి. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది? వీడిని అర్జెంట్ గా కఠిన కారాగారానికి తీసుకెళ్ళండి రా. ఏ ఊరు తీసుకెళ్తున్నారు సార్? ఏదో ఊరు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి. చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. జరుగు. అబ్బో నేను ఎక్కాలిగా సార్. ఏసీ లేదా? ఏంటిది బాబు? డ్రైవర్ బాబు గుండ్రంగా చెప్తున్నామండి ఆయన. ఇదిగో బాబు కళ్ళు చూస్తుంది సార్. ఏజీ సార్. సార్ ఏంటి సార్ ఇది? జైంట్ వీల్ లాగా గుండ్రంగా తిప్పుతున్నారేంటి? కొంచెం మూసు కూర్చుంటావా? భూమి గుండ్రంగా ఉంది. అంతేలే. అదే సార్, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కారు కూడా గుండ్రంగా తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సుస్వాగతం. ఇదే మీరు ఉండవలసినటువంటి రక్షక భట నిలయం. ఏమి నిలయం? రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఖైదీల వాసన, బేడీల వాసన రావట్లేదే? వస్తుంది. ఏ వాసన రాకూడదని నీకోసం స్పెషల్ గా సాంబ్రాణి వేసి అగరత్తులు వెలిగించాం. అంత రెస్పెక్టా? మేము మా ఖైదీల్ని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. ఈ గంటేంటి, పూజలేంటి? పోలీస్ స్టేషన్ లో పూజ చేయకూడదా? చేయకూడదు. చేయొచ్చు. గంటలోకే పూజలోకే. మరి పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్స్ ఉండకూడదు. ఆ లేడీ కానిస్టేబుల్స్ పూజలు చేయకూడదు. అక్కుపక్షి. అక్కుపక్ష లాంగ్వేజ్ లేదో తేడా ఉంది. ఇది అసలు పోలీసు లాంగ్వేజే కాదు. అమ్మా, ఇతను ఎవరో మాట్లాడి కొడుతున్నాడు. నోర్మోయ్, ఇతను అతను సింగులర్ గా మాట్లాడద్దు. ఆయన మా పోలీస్ హెడ్. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు. తిని చావు. ముద్దపప్పు ఆవకాయ? అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. అది కాక నాన్ వెజిటేరియన్లు తిని మీ ఖైదీలు మా పోలీసుల మీదే తిరగపడుతున్నారా సొంట. ఖైదీలో పరివర్తన కోసమే ఈ చేంజ్. ఏంటి సార్ ఒక్కొక్కరు ఒకలా కొడతారు? అందరూ ఒకేలా ఎలా కొడతారు? చాలు సార్. సార్ పోలీసుల్లో పరివర్తన రావాలంటే పోలీసుల్లో అదే సార్, ఖైదీల్లో పరివర్తన రావాలంటే రోజు సాయంత్రం ఒక ఆపు, ఒక టీవీ వీసీడీ తెప్పించి 4 షకీల సినిమాలు చూపించండి. పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. ఇలా కొడితే నేను సజెషన్లు ఏమన్నా. ఇలా రామ్మా, చాలా మంచిగా అన్నాడు. ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తారు. మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తా. మూతి మీద మచ్చ ఉన్న పిల్లదంట.
ఏడి వస్తాడు. ఫోన్ చేసుకో. ఏంటి రెడ్డి గారు, మీలో బాగా చేంజ్ వచ్చిందండి. ఏంటమ్మా 200 మందా? కెరసిన్ ఆయిల్ డబ్బలు పుడుకులి తిరుగుతున్నారా? అవును పాపమే, నాకు జాలేస్తుంది, కానీ నేనేం చేయను. ఎందుకమ్మా నన్ను ఇంత అందంగా కొన్నావు? ఎంతమంది చేస్తారు ఇలా? ఊళ్ళో నాకున్న డిమాండ్ అండి. నానా చెప్పారు కదా, అచ్చం సాంగసంగా ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఫోన్ కాల్ అబద్ధమే, కానీ నాకున్న డిమాండ్ మాత్రం నిజం. నిజమే నిజమే, ఆ ఫోన్ మోగపోయి ఉంటే నేను నమ్మేసేవాడిని. ఫ్యాన్ తిరగట్లేదు కృష్ణ. అవునా? ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేయపోని. ఇప్పుడు ఫోన్ చేస్తే వారానికి వస్తాడు. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే తిరిగేస్తుంది. తిరిగేస్తుందా? అదలా? ముందు నువ్వు రా. ఎక్కడికి? జస్ట్ నన్ను ఇలా ఎత్తుకో, తిప్పుతాను, తిరుగుతుంది. నేను ఎత్తుకుంటే నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ కృష్ణ, రేపటి నుంచి ఎగ్జామ్స్, నైట్ అవుట్ చేయాలి. అసలే సమ్మ, ఫ్యాన్ లేకపోతే కష్టం. ప్లీజ్. సరే. కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ఒక్కసారి రావా? అప్పుడు ఏం చేసావేంటి? కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ప్లీజ్ రావా? నా కర్మ, వస్తున్నా. టెస్ట్ టెస్ట్ కృష్ణ టెస్ట్ 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 కృష్ణ టెస్ట్ టెస్ట్ ఇంకొంచెం పైకి. నేను కాల్ చేస్తా గానీ దీని కళ్ళు మూసేవే. నువ్వు చూడే. తీసుకో. కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ఒకసారి రావా? కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, కొంచెం రావా? త్వరగానే వాడు 30 మందిని ఎత్తేసుకున్నాడు. ట్రై చేస్తున్నానే, వైర్లని పీకేస్తున్నాను. లవ్ స్టోరీలు అయితే బాగా చెడగొడతావు, ఒక ఫ్యాన్ చెడగొట్టలేవా? ఒక నిమిషం ఆగుతావా? అరే ఎందుకంత కష్టపడుతున్నావు? ఫ్యాన్ స్విచ్ ఆపేసి వాడు ఎత్తుకోవాలని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసేయండి. మేము అంతా అలాగే చేస్తున్నాం. చా, మాకు తెలియదు మరి. కృష్ణ ఉన్నంత కాలం ఫ్యాన్ తిరగకూడదని మా ప్లాన్. కృష్ణ కృష్ణ, వీళ్ళ రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, కొంచెం రావా? అమ్మ నా వల్ల కాదు, ఇప్పటికే నడం పట్టేసింది. నన్ను ఎవరైనా నా రూమ్ తీసుకెళ్ళిపాడు. మనల్ని ఎత్తుకునే అదృష్టం ఎలా రాలేదు, మనమైనా వెళ్ళి ఎత్తుకున్నాం. కమ్ ఆన్ గర్ల్స్, తప్పుకోవే, నడవే. అబ్బా, లేవండి, వెళ్ళండి. ఆడపిల్లకి 2 హృదయాలు, ఒకటి అమ్మా నాన్నల్ని ప్రేమించడానికి, ఇంకోటి ప్రియుణ్ణి ప్రేమించడానికి. నాకున్నది ఆగండి, ఇంతమంది ఎందుకయ్యా? దాని పని పడ్డానికి నేనొక్కడిని చాలు. బాబు గారు కర్రవరా? ఒరే నీ అబ్బా, కర్ర లేకుండా చెప్పగలరు. అవును, చంపగలడు. ఈ నేలకే బాలచంద్రుడు, రాజులకే రారాజు, పాములకే పాము అన్న కొండ. మన మీద ఎన్ని పుకార్లున్నాయా? ఫిక్ర్ మత్ నాయ్, మీరు ఇక్కడ ఉండండి. మై జాతా హూ. ఏయ్,
ఏంటి నకరాలు చేస్తున్నావా? मैं आ रहा हूं, मैं आ रहा हूं। तू जाना है। ये हाथ नहीं फांसी का पंदा है। ఏంటే నకరాలు చేస్తున్నావు? బయటికి రా. ఎనీ టైం ఎనీ ప్లేస్ స్పాట్. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఉత్తునే అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే. పూర్ణమి నాగు, నాగిని, నోము ఈ సినిమాలన్నీ వదలకుండా చూస్తుంటాను. టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను. మీరంటే నాకు భక్తి. ఎవరు రావద్దు. పావుని మెళ్ళ వేసుకుని కూరలు పీకపోతున్నాను. వద్దు, ఇంకా బతిమాలుకోలేను. ప్యాంటు తడిచిపోయేలా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో. వార్నింగ్ ఇస్తే విన్నావా? ఇప్పుడేమైంది నీ గతి? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. విషం విరిగించేస్తా, కూరలు పీకేస్తా, తోక కట్ చేస్తా. కళ్ళు తెరవండి. ఏమైందండి? నేను పావడం ఏంటండి? కాదండి, బెల్ట్ కావాలా? మీరేమైనా బుస్మని విన్నారా? ఇంకా పావేంటండి, బెల్ట్ తో దాన్ని. భయపడకండి. వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే నేను ఉంటానా? అదే పట్టుకోవడానికి పరిగెట్టను. మీరు మరీ మొండండి. అసలు ఒక్కరే ఎందుకు వెళ్ళారు? నలుగురిని తీసుకెళ్ళలేకపోయారా? తీసుకెళ్తే అందరూ చూసేస్తారుగా. నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. మీ పేరేంటండి? చంద్. నేను అడిగింది నా పేరు కాదండి, మీ పేరు. నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి, నా పేరు. ఇద్దరు పేర్లు ఒకటే అన్నమాట. అచ్చా, చతుర్లే. సూరులం కూడా. నేను కొంచెం పెరిగండి. మీ సాహసం చూస్తే ముచ్చటేస్తుంది. అవునండి, పాము పగబడుతుందేమో. ఇది అలాంటిదే కాదండి. మీరేమైనా బుస్మన్నారా? భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే. బస్ బస్ వస్తానండి. బాయ్. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను